రెడ్డి గారు సార్ ఆయన వెళ్ళింది కుంభమేళ. మీకు అవకాశం ఉంటే మీరు వెళ్తారు, ఎవరైనా వెళ్తారు. దాన్ని విహారయాత్ర ఎలా అంటారు మీరు? కుంభమేళా నేను అనట్లేదు సార్. ఇక్కడ కేరళకి, తమిళనాడుకి, కుంభమేళాకి అలా తిరుక్కుంటూ వెళ్తున్నారు సార్. ఆయన తప్పే ఉంది. ప్రభుత్వం ఆయన ప్రజల అధికారం ఇచ్చింది, నెలన్నర అయింది సార్. ఆయన శాఖలో రివ్యూ చేసి ప్రజల అధికారం ఇచ్చింది దేనికి సార్? ఆయనకి పరిపాలన చేయమన్నా, లేకపోతే తీర్థయాత్రలు తిరగమన్నా సార్? పరిపాలన చేయమన్నా, కాషాయం కన్ను వేసుకొని తిరగమని ఇచ్చారా? మీరు వెళ్ళలేదా జెరూసలం మీరు అధికారంలో ఉన్నప్పుడు? సార్ ఒకసారి వెళ్ళేసి వచ్చాం. సార్ మేము వెళ్ళొద్దని నేను చెప్పట్లేదే, వెళ్ళొద్దని నేను చెప్పట్లా. నేను కూడా భక్తి హిందూనే, మీకు తెలుసు వాసుదేవన్ గారు. నేను ఏమాత్రం హిందూను, భక్తి హిందూ. నేను కాదని చెప్పట్లా, వెళ్ళొద్దని చెప్పట్లా. నెలన్నర అయింది ఆయన శాఖ మొహం చూసి, నెలన్నర పైన అయింది ఆయన శాఖలో రివ్యూ చేసి. ప్రజల అధికారం ఇచ్చింది దేనికి? నీ శాఖలో ఎందుకు రివ్యూ చేయట్లేదు నువ్వు? ఇలా బయట ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుతున్నాను సార్. దీంతో పాటు ఇంకో ప్రశ్న అండి మీకు. ఈ కిరణ్ రాయల మీద వీడియోలు రిలీజ్ చేయించడం, రెచ్చగొట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఆపేసి కొంచెం జనంతో కలిసి ఉండే కార్యక్రమాలు చేయొచ్చు కదా? కిరణ్ రాయలతో మాకేం సంబంధం సార్? ఆల్రెడీ ఆయన పడిపోయిన కుక్కను తన్నాల్సిన పని ఉంది సార్. మాకు ఆల్రెడీ కింద పడిపోయాడు సార్. ఆయన ఆ బాధితురాలు ఎంబడి ఉండి ఇన్వెస్టిగేట్ చేయడం మీరు చేసింది కాదా? ఆమె ఎంబడి ఉండి మాకేం సంబంధం సార్? మీ నాయకులే ఆమె చుట్టుపక్కల కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టండి. మీ వెనకాల మీ హస్తం లేదా సార్? ఒక మాట గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజాపక్షంగా ఉంది. వాళ్ళంతా పాలక పక్షంగా ఉన్నారు. ఈ పాలక పక్షం నుంచి జరిగే దాడులకి, దాష్టికాలకి ఎవరైతే సామాన్య ప్రజానికం బలవుతారో వాళ్ళ పక్కన అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రజాపక్షంగా మా మీద ఉందా లేదా? మీరు చెప్పండి సార్. ఖచ్చితంగా నిలబడతాం. బాధిత మహిళ గోడు వినిపించుకుంటుంది, నా దగ్గర ధనమాన ప్రాణం మొత్తం లాక్కున్నాడు, నన్ను థ్రెటన్ చేస్తా ఉన్నాడని చెప్పి బాధిత పక్షం నిలబడినప్పుడు, ఇంకోటి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్లే ముందు మీకు ఇంకో ప్రశ్న అండి. నిన్న రాత్రి 7ంటికి బ్లాస్టింగ్ అది ఇది అని చెప్పి పొద్దున ఇంత బారు ట్విట్టర్లో పెట్టారు. ఏమైందండి? ఏం బ్లాస్టింగ్ ఏందండి? మీరేదో మిసైల్ అంటే అది కాస్త చిన్న సిసింద్రి లాగా కూడా పేలలేదు. అది ఏమైంది? పేలుద్ది సార్, పేలుద్ది. ఆగండి సార్, పేలుద్ది. ఆగండి, కంగారు ఎందుకు? పేలుద్ది. వంశీ బయటకు వస్తారు, పేలుద్ది. ఆగండి సార్, ఎందుకు కంగారు? ఆయన వాంగ్మూలం ఇస్తారు సార్. 10వ తారీఖు వాంగ్మూలం ఇస్తారు సార్. 11వ తారీఖు కిడ్నాప్ చేస్తారండి సార్. 10వ తారీఖు వాంగ్మూలం ఇస్తే 11వ తారీఖు కిడ్నాప్ అవుతాం సార్. ఇది పోలీస్ వ్యవస్థ ఈరోజు పనిచేస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు, అది పేలుతుందా లేదా? ఏదో నిన్న రాత్రి 7ంటికి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఏం లేదు, ఏం కాల. వాసుదేవన్ గారు ఏమి పేల్చగలుగుతారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంశీ విషయంలో? వంశీకి మద్దతు తెలియజేయటం, వంశీని వెళ్ళి పరామర్శించడం, ములాఖాత్ అవ్వటం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుడుగా ఓకే, కానీ వంశీకి ఈసుమంత మద్దతు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీక సమాజంలో లేదు. వంశీ చేసినటువంటి నేరాలు, ఘోరాలు, అదేవిధంగా అతను చేసినటువంటి దాడులు, దాష్టికాలు, అది తెలుగుదేశం వాళ్ళ మీనో, లేకపోతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, లేకపోతే వాళ్ళ కుటుంబీకుల మీద దూషణలు, వీటి వరకే పరిమితం అవ్వలేదండి. అతను నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు.